మేము అనుకున్న విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడపాలంటే, గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడినంత పవిత్రంగా చూడాలంటే మాకు టీచర్లు 2 లక్షల మంది కావాలి. ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాం. మాకు ఉర్దూ టీచర్లు కావాలి, తెలుగు టీచర్లు కావాలి, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు బి స్ట్రెంథెండ్. అట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే. చాలామంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు, కొత్త కొత్త సెక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మేము చాలా బలంగా విశ్వసించేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేదైతే జాబ్స్ తీసేస్తూ ఉందో ఖచ్చితంగా దానికి ఫార్వర్డ్ థింకింగ్ పాలసీ ఉండాలి. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆ సెక్టర్లో కూడా అనేక మంది ఉద్యోగులను తీసుకుంటాం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, మన పోలీసు వాళ్ళకే తెలియదు. ఎట్లుంటుందంటే సీనియర్ సిటిజన్స్ పోయి కంప్లైంట్ చేస్తే సపరేట్ టేబుల్ వేసి కుర్చేసి వాళ్ళకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్లో యాక్చువల్లీ రాయాలి. మన పోలీసు వాళ్ళకే ఆ నాలెడ్జ్ లేదు. ఈ వేదికగా డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న, కొత్తగా ఆయన డీజీపీ గారికి కంగ్రాచులేషన్స్ సివి ఆనంద్ గారు. బట్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అనేకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. రేపు మా ప్రభుత్వం వస్తే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జెరియాట్రిక్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఈ దేశంలో ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. జెరియాట్రిక్ మినిస్ట్రీ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు, 140 కోట్ల దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము తీసుకోవాలి అంటారు. బట్ హౌ విల్ యూ టేక్ ఇట్ వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఏజ్? వాట్ విల్ యూ డూ? హౌ విల్ యూ ట్యాకిల్ ద సోషల్ బర్డెన్ ఆఫ్టర్ 65 years of age when people retire? How will you tackle that social burden? ఖచ్చితంగా ఒక సీనియర్ సిటిజన్స్కి సపరేట్ మినిస్ట్రీ ఉండాల్సిందే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ప్రోగ్రామ్ ఉండాల్సిందే. పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా 65 ఏళ్ళు దాటి బ్యాంకుకు పోతే లోన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఓల్డ్ అయిపోయారు, మీకు మేము లోన్ ఇవ్వము. మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా లోన్ ఇయ్యరు. ఎంత ఘోరమైన అవమానం అంటే అది. ఇవాళ రేపు ఉన్న హెల్త్లో 65 ఏళ్ళకి ఎవరైనా ముసలోళ్ళు అవుతారా? అప్ టు 85-90 years హెల్తీగా ఉంటున్నారు, మంచి బ్రెయిన్ ఉంటుంది, థింకింగ్ పవర్ ఉంటుంది. వీ విల్ సపోర్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్. వీ విల్ వర్క్ విత్ యూ. వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మేక్ ష్యూర్ that you are hale, healthy and very, very, very much useful to the society. That respect shall be prevailed. Second, ఉపాధిలో ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా 4 లక్షలు మేము నోటిఫికేషన్ ఒకటేసారి వేస్తాం. దానికి తగ్గ ప్రణాళికలు ఉన్నాయి కాబట్టే చాలా బలంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనటువంటిది సామాజిక న్యాయం. మరి ఈ మొత్తం మిగతా 4 అంశాల్లో పాంచజన్యంలో కూడా ఎక్కడైనా నేను మాత్రం మా ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నా. ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెన్ ఆల్వేస్. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెనే ఉంటుంది. సెకండ్ థాటే లేదు దాంట్లో. సామాజిక న్యాయానికి వచ్చేటప్పటికి మన ఎస్సీ మిత్రులు ఉన్నారు, ఎస్టీ మిత్రులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. వికలాంగులకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. ట్రాన్స్జెండర్స్ని టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులను టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోకే వస్తుంది. సైన్యంలో రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నటువంటి వాళ్ళ సేవలు తీసుకోవడం కూడా సామాజిక